ఏమండి ఎక్కడికి? టాక్సీ ఎందుకండి, సైకిల్ రిక్షాలో పోవచ్చు కదా. అది కాదండి. ఈ కారులోనా? ఈ కారులోనే. నీకోసం విమానం వస్తుందా? ఏమిటండి ఇది? బత్తాయి భయపడకయ్యా. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయవయ్యా. స్టాప్ 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 స్టాప్. ఆపవయ్యా. దిగోయ్యా, దిగు. ఇదిగో. బత్తాయి రావయ్యా. ఇక్కడే రా. సినిమాల్లో చేరుస్తానని ఇక్కడ తీసుకొచ్చారేంటి? ఇక్కడేనయ్యా షూటింగ్ చేసేది. ఇక్కడ ఎటు చూసినా గుడిసెలున్నాయంటే? అదంతా సినిమా కోసం సెట్ అయ్యా. ఏమిటండి వదలండి. యాక్టింగ్ ఎత్తానయ్యా. వద్దండి వదలండి. ఎంత పొగరా నీకు? టాప్ లేపేస్తా. మా అమ్మాయి చేసి దబాయిస్తున్నారు. దబాయింపు పాటు పాటు పీకేస్తారు.
ఆగలేదు నువ్వు ఆగమంటే ఆగమంటే అక్కడికి పారిపోతున్నావు అగో ఇంతకు ముందు నీకు ఎన్నిసార్లు నేను వార్నింగ్ ఇచ్చాను పట్టణానికి వచ్చిన అమాయకులకి టోపీ వేయద్దని ఊరు కాని ఊరొచ్చి ఎందుకయ్యా అవస్థ పట్టాం ఏం బ్రదర్ ఈ ఊళ్ళో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరండి. ఏమ్మా ఇప్పుడు నీకు తృప్తే కదా ఉదయాన్నే నీ ఆలయానికి వచ్చి మొక్కినడం చేత చిక్కులో పడాల్సి వచ్చింది. ఆ టాక్సీ రాముడు ఒక రోజు నా చేతుల్లో పడకపోతాడా? వాడి చేతులు విరగొట్టినట్టయితే నా పేరు రాధే కాదు. అమ్మా రోజు నాకు కాస్తో కోస్తో చిల్లర దొరికేటట్టు చేసేదానివి ఈ రోజు ఇలాంటి పని చేసావేమిటి? హ్మ్. నాకు అన్నయ్య తమ్ముడా అమ్మందా సర్వం నువ్వే కదా. హా, ఏం చేసినా నువ్వు ఆలోచించే చేస్తావు. వస్తానమ్మా. రా విజయ్ రా ఇదే మన మహల్ బాగుందా? ఎవరు లేరు ఇక్కడ, మీరు ఒంటరిగా ఉంటున్నారా? లేదే తోడుంది. ఏమిటండి ఇది? ఈవిడే నా మాతృమూర్తి. ఏ ఫోటో లేదు ఇందులో. నేనెప్పుడూ చూడని మా అమ్మ మొహాన్ని ఇందులో ఊహించుకుని మురిసిపోతుంటాను. మధురన్న పేరు మనం వినగానే మీనాక్షీదేవి జ్ఞాపకం వచ్చినట్టు ఈ ఖాళీ ఫ్రేమ్ చూస్తే నా మాతృమూర్తి జ్ఞాపకం వస్తుంది. నేను మీ మనసుని బాగా బాధ పెట్టాను అనుకుంటాను. అంతమాట అనుకో, నాకు తృప్తిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బాధలు గాథలు ఇంతవరకు ఎప్పుడూ ఎవరూ అడగలేదు. నేను 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఉపకారాలు చేశాను, కానీ ఒక్కడూ కూడా నాతో ప్రేమగా మాట్లాడనే లేదయ్యా. నిజం చెప్తున్నా, నేను మిమ్మల్ని నా జన్మలో మర్చిపోను. ఇకపైన నువ్వే నాకు స్నేహితుడివి, చుట్టానివి, సోదరుడివి. విజయ్ మ్మ్. రావయ్యా టాక్సీ రారా వచ్చి కూర్చో. అరే ఆయన్ని కూర్చోమనవయ్యా. ఇవాళ నా పుట్టినరోజు నీ తిను. మాకేం వద్దులే అమ్మా. ఒక టీ బన్ను చెప్పరా? అరే ఏమిటయ్యా? ఇంకేం తెమ్మంటావమ్మా? వాళ్ళకి ఒక్క చికెన్ బిర్యానీ, నాకు ఇంకో మటన్ బిర్యానీ తీసురా. సప్లై ఒట్టి బిర్యానీ ఏం బాగుంటుందయ్యా? కోడిగుడ్డు కుర్మా తీసురా. సప్లై వస్తున్నామా? అయ్యో కడుపులో ఏం ఖాళీ లేదమ్మా. కూర్చోవయ్యా. సరైన లూజ్ లో ఉన్నావేంటయ్యా? అది ఇది తింటేనే ఒంట్లో ఓపుకుంటుందయ్యా. పట్టించండి పట్టించండి. రావయ్యా ఇలా దగ్గరకు రావయ్యా. గుడ్లప్పగించి చూస్తున్నావు, ఏముంది నా మొహంలో? కూర్చోడయ్యా. అమ్మా వాడిని కొట్టకు, వాడికి వెళ్ళకను. అయ్యయ్యో మెల్లకన్నా నాయనా, కోప్పడకు. నా లెక్కలో ఓ బిర్యానీ కుర్మా తిను పో. ఏమిటయ్యా వేళ్ళు చప్పరించుకుంటూ? ఇంకేమన్నా కావాలేంటి? వద్దు మహాతల్లి వద్దు. అయితే లేదు, చేతులు కడుకోండి. అరే పొండే. నీళ్ళు ఎక్కడున్నాయి? బిల్ ఎంత? 38 రూపాయలు. 50లో 38 పోతే ఎంత? 50లో 38 పోతే 12 రూపాయలు. ఇవ్వు. తెల్లబోతావేంటయ్యా? మిగతా 12. ఏమిటమ్మా ఎగతాళిగా ఉందా? ఆహా, అత్త కడుకు బావా ఇంత సరసమాడుతున్నా. మాట చెల్లిస్తావా లేదా? నువ్వెప్పుడు డబ్బులు ఇచ్చావమ్మా? అయ్యయ్యో అందరూ రండి, ఎంత న్యాయం చూడండి. ఎవరైనా అడగండి, కొంచెం అందరూ రండి. ఇక్కడ నువ్వు ఆరంభించావా? మయంటయ్యా బిల్లరి భయ అంటే ఎప్పుడు ఇచ్చామంటున్నాడు. అరవకమ్మా అరవకు, నేనిస్తా. ఈయన పెద్ద ధర్మదాత. 50 రూపాయలంటే ఫ్రీగా పారేస్తాడు. చాలా బాగా నేనేస్తాను. అరే పోయాంట. పదరా పదరా. అరే, బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉందో లేదో చూడండి. అరే నా పర్సు. మరి నా పర్సనానా? టాటా. అమ్మయ్య నాదుందిలే. ఓయ్ రేపు బృందావనానికి రండి, పెద్ద పార్టీ ఇస్తాను. ఆ? కోటి ఆట.
అమ్మా 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 ఏమిటయ్యా రోడ్డు దాటేప్పుడు మెల్లగా రాకూడదు? బ్రతకడానికి మరో మార్గమే తెలీదా? డబాలు రోడ్లో పోయే కార్ల ముందు అడ్డంగా పడ్డం, 50 ఇవ్వు 100 ఇవ్వు అని బెదిరించ. 50 ఇవ్వు 100 ఇవ్వా? నేను చచ్చిపోయానేమోనని భయపడ్డాను. నీకు అసలు డ్రైవింగ్ తెలుసా? లైసెన్స్ ఉందా? ఏమిటి, నాకు డ్రైవింగ్ తెలుసా అని అడుగుతున్నావా? నేనెవరో తెలుసా మిస్టర్? ఫేమస్ కార్ల కంపెనీ ఓనర్ రామచంద్రం గారు అమ్మాయిని. ఈ ఊరికే కారు డ్రైవింగ్ నేర్పిస్తాను, మైండ్ ఇట్. ఆహా, ముందు మీరు డ్రైవింగ్ బాగా నేర్చుకోండి, ఆ తర్వాత లోకల్ నేర్పండి. పోమ్మా. సర్లే పోయా, ముందు జాగ్రత్తగా ఇంటికి పోయి చేరుకో. ఎవరైనా వెర్రి వాళ్ళ కార్ల కింద పడి 5-10 అడుక్కుంటూ తిరక్కు. కొడితే అద్దం కింద పగిలిపోతుంది. అడ్డగాడిదిలా రోడ్ల మీద తిరక్కు. అరచి పోమ్మా. ఏ మిస్టర్, కమ్ హియర్. ఏమిటమ్మా, కారు ఏమైనా ట్రబుల్ ఇస్తుందా ఏమిటి? తోయమంటావా? కారు మొహం చూడగానే అనుకున్నాను నేను, కారులో ఓనర్ రామచంద్రం గారు అమ్మాయి. చేయవేనా? మిస్టర్, నీకు మెకానిక్ వర్క్ తెలుసా? తెలుసే. కార్ని పార్ట్ పీకి పారేనా? బాగానే తెరవండి. ఏమిటిది, వైర్లు ఉన్నాయి? ఇదేమిటిది, బ్రేకా? ఏమిటో అంత అయోమయంగా ఉంది. సరే, ఏదో ఒకటి కోసేయాల్సిందే. ఏమా, రేడియేటర్లో పెట్రోల్ లేదు, కారు ఎలా స్టార్ట్ అవుతుంది? ఏమిటి, రేడియేటర్ లో పెట్రోల్ లేదా? ఇలా చూడండి చూడండి, డబ్బా కారు. ఏమండి, ఎన్నాళ్ళ నుంచి మీరు మెకానిక్ గా పనిచేస్తున్నారు? నేను పుట్టిందే మెకానిక్ షెడ్ లోనండి. అందుకే ఈ వయసులో ఇంత ఎక్స్పర్ట్ గా ఉన్నారు టైర్లు తొయ్యడంలో. మీరు కొంచెం కారు స్విచ్ వేయండి, మెకానిజం నాకు ప్రాక్టీస్ అండి. అంతరిస్తుందా? అయితే స్విచ్ నేనే వేస్తానా? వేస్తా, చాలా ఈజీ. స్విచ్? ఏ స్విచ్? నేను చూస్తున్నారా దేవుడా, ఇక్కడ 10 స్విచ్లు ఉన్నాయి. ఏ స్విచ్? స్విచ్ వెతుకుతున్నారా? చూడండి, అదే స్విచ్. అవునవును, నాకు బాగా తెలిసే. దాన్ని రైట్ లో తిప్పండి. అవును, రైట్. అయ్యో, నా కారు ఎత్తుకుపోతున్నాడు. అయ్యో, ఎవరైనా రండి. అయ్యో, దొంగ. కారు దొంగ. అయ్యో, ఏమిటమ్మా రాణి ఇక్కడ నుంచున్నావేటి? డాడీ, నా కారు ఎవడు ఎత్తుకుపోతున్నాడు. ఎటుపోతున్నాడు? అటుపోతున్నాడు డాడీ. సరే, కారు లెక్కు. చెప్తే చెప్పలేదు. స్టాప్. బాబు, పడిపోతున్నాయా? వినిపించుకోవయా? ఆపోయా బాబు, అయ్యా, ధర్మం చేయండి అయ్యా, కుంటోడికి ధర్మం చేయండి అయ్యా, 1-2 ఇచ్చుకోండి అయ్యా, మీ పిల్ల పాప చల్లకుండా. ఇంట్లో లోకల్ ఎలా మోసం చేస్తున్నాడు చూడు. నేను ఎక్కడున్నాను రా? నువ్వు శవానివి, లేవకూడదు, పాడమే పడుకో. నేను కాదండి, నాకే తెలుసు. వండర్ఫుల్. నువ్వు గొప్ప డ్రైవర్ మిస్టర్. ఇటువంటి డ్రైవర్ నేను ఎప్పుడూ చూడలేదు. కుటుంబాన్ని ఆవిడకి అప్పగించేస్తే మనం హాయిగా బతకచ్చు బాయ్. మా అమ్మ నిన్ను చూసిందంటే తప్పకుండా ఎంతో మెచ్చుకుంటుంది కుమార్. లేదురా, నేనే అమ్మని చూసి పొంగిపోతాను. ఏమంటే నేను వెళ్ళిపోయామంటే ఏమిటో తెలియని దురదృష్టంతో మీరా. కుమార్, ముందు ఒక లెటర్ రాసి అమ్మని త్వరగా ఇక్కడికి వచ్చేయమనరా. రమ్మంటావా? లాడ్జికి రమ్మంటావా? బస్ స్టాండ్ నుంచి బయట పడతావా? కొడక, నేనంటే ఎవరు? నీ మొహానికి రమ్మంటావా? లాడ్జికి రమ్మంటావా? బస్ స్టాండ్ నుంచి బయట పడతావా? కొడక, నేనంటే ఎవరు? నీ మొహానికి చూసావా? బ్రతికే మార్గం కాదయ్యా. మరేమిటి? కన్ను కొట్టాడయ్యా. నిన్ను చూసా? మరేనయ్యా. తల్లి భగవత్ ఆడపిల్ల బజారుకు వస్తే కష్టాలే. ఇంకో మగాడు
ఎందుకు ఈ పరువు లేని బ్రతుకంటూ మా ఉమ్మేశాడు. పిచ్చిదాన్ని, రాయిలా ఉన్న నిన్ను చూసి దేవత అనుకున్నానే, అది నా తప్పే. కుంకుమ పువ్వులు నేను అసలు ముట్టుకోను. ఇంకో తెలుసా అమ్మా, నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోతున్నాను. రాధ, నీ నిర్ణయం అమ్మవారికి ఇష్టం లేదంటానికి ఇదే నిదర్శనం. నేను అపార్థం చేసుకున్నాను. నన్ను మన్నించు రాధా. నువ్వు మంచిగా బ్రతకటానికి నేను సహాయం చేస్తాను. ఏంటి, నువ్వు నాకు సహాయం చేస్తావా? అవదా, లేదు, ఈ మాట నువ్వలేదయ్యా. శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే స్వయంగా చెప్పిందని అనుకుంటున్నాను. అమ్మా తల్లి, భక్తితో నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వెప్పుడూ వదిలిపెట్టవమ్మా, వదిలిపెట్టవు. ఇదిగో రాధా, ఉంచుకో. నేను వస్తాను. ఉమ్. అమ్మా అమ్మా, వీడే కుమార్. నమస్కారం అమ్మా. నువ్వు రేలు బద్దెళ్ళు. కుమార్, నువ్వు కనిపించగానే నాకు తృప్తిగా ఉంది. ఇవ్వండి అమ్మా. పర్వాలేదు బాబు, పర్వాలేదు, ఇవ్వండి అమ్మా. పర్వాలేదు బాబు. ఇవ్వమ్మా. పదమ్మా, రామ్మా. ఇదే మన ఇల్లు. ఇక పైన అందరం కలిసే ఉండబోతున్నామమ్మా. స్నేహం అనేది అపూర్వమైన వరం. నువ్వెవరో ఇతనెవరో, ప్రేమ మీ ఇద్దరి మనసుల్ని పెనవేసి ఒకటిగా కలిపింది. అమ్మా, ఏం కుమార్? అమ్మా, అమ్మా అని పిలవటానికి ఓ దేవత ఇంటికి వచ్చింది కదా అని నాకు సంతోషం అమ్మా. నా తల్లిని ఎప్పుడూ నేను చూడలేదమ్మా. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదమ్మా. నన్ను మీ కన్నబిడ్డలా చూసుకోండమ్మా. కుమార్, ఈ క్షణం నుంచి నీ రూపాయలు నా పిల్లలే బాబు. కొంచెం ఉండమ్మా. ఇదిగోమ్మా, ఎన్నాళ్ళు నీ దాచింది. కుమార్, ఇదంతా నాకెందుకు? పిల్లల సంపాదన అమ్మకేగా ఇవ్వాల్సింది. నా జీవితంలో అమ్మ చేతులారా ఒక్క ముద్ద తినలేదమ్మా. కార్లు పులిహోర చేయమ్మా, మేము పనిలోకి వెళ్ళొస్తాం. అవును, ఏం పని చేస్తున్నారు? నే టాక్సీ డ్రైవర్ని, వాడేమో కారు మెకానిక్. కారు మెకానికా? యా. కారు కూడా తోలుతాడా? ఆహా, నువ్వే చెప్పావుగా వాడిని కారు తోలొద్దని. అవును బాబు. కుమార్, నీకో సలహా చెప్పనా? ఏమిటమ్మా? నువ్వు ఈ టాక్సీ తోలే పని వదిలేసి వేరే ఏదైనా చేయకూడదా? ప్రయత్నిస్తామా. వెళ్ళొస్తామమ్మా. అమ్మా, జ్ఞాపకం ఉంది కుమార్, గాడిలోపు చేస్తాను. రారా విజయ్. విజయ్, చక్కని అవకాశం. రామనాథం గారి సలహా నువ్వు విను. నువ్వు అంటున్నది కరెక్టే అనుకో, కానీ అమ్మ కార్ డ్రైవింగ్ వద్దని గొడవ చేస్తుందిగా. రేయ్, పిల్లలు నీళ్ళ దగ్గరికి పోతే ఏ తెల్లైనా భయంతో అరుస్తుందిరా. కానీ ఆ కుర్రాడికే ఈత పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే ముచ్చట పడిపోతుంది. అది సహజమేగా. సరేనని చెప్పరా. కార్ నేర్చుకుంటుంటే అమ్మకు తెలిస్తే? అది నేను మేనేజ్ చేస్తాను. అమ్మ గురించి నువ్వు దిగులు పడకరా. విజయ్, ఈ కాల్తో క్లచ్ ఆఫ్ చేసి నెమ్మదిగా గేర్ పైకి లాగాలి. ఇప్పుడు న్యూట్రల్ గా ఉంది. న్యూట్రల్ చేయి. పైకి పైకి లాగు. ఓహో. అయ్యయ్యో, చంపుకు తింటున్నావు కదరా నాయన. నువ్వు లాగమన్నావు కదా. అవును, లాగాను. లాగమంటే ఓడదశవే. నువ్వు బజారు పెడుతుంటే ఎదురుగా లారీ వచ్చిందనుకో, లెఫ్ట్ తిప్పి రైట్ కొయ్యాలి. ఓహో. ఏది కొయ్యి చూద్దాం. నువ్వు బజారు పెడుతుంటే ఎదురుగా లారీ వస్తుంది. గోవింద, ఏమిటి అది ఉడతలు పట్టే నాయనా అని. ఏమన్నావు కదా. కొయ్యమంటే ఓడదశవే. నేను బిగిస్తాలే. ఏమిటా బిగించటం? తిప్పు. అయ్యో దేవుడా, కర్మరా. నీలాంటి వాళ్ళు చెప్పే విధానం ఇది కాదురా. ముందు ఇవన్నీ వెళ్ళి చేయించి అప్పుడు నీతో గారడీ చేయిస్తాను. ఏమిటమ్మా ఇది? నా కారు నెంబర్ నీ బండికి తగిలించుకున్నావు? మీ సహాయంతో ఆరంభించిన వ్యాపారం కదా ఇది. ఇదిగో, ఇవి 20 రూపాయలు. మీరిచ్చిన మొత్తం డబ్బు కొంచెం కొంచెంగా వడ్డీ వేసి త్వరగా తీర్చి పారేస్తాను. తీసుకోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? వడ్డీ ఇంకొంచెం ఎక్కువ కావాలని ఇస్తానండి. తీసుకోండి. వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ సహాయం చేయలేదు. నీ జీవితం చక్కదిద్దాలనుకుని. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక ఉత్తముణ్ణి ఇప్పుడే కలుసుకున్నాను. ఇదిగోండి, తీసుకోండి. రాధా, నువ్వు ఉపకార గుణం ఉన్నవాడు అనుకున్నాను. ఇంతటి పాడుబుద్ధులున్న దుర్మార్గుడని ఊహించడం లేదు. అందరూ ముందు డబ్బులిచ్చి చేపట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. నువ్వు
కాస్త టైం ఇచ్చి ఆలస్యంగా పట్టుకున్నావు అంతేనయ్యా వ్యత్యాసం. నేను చూసినంత వరకు అందరు మగాళ్ళు ఒకే రకమయ్యా. నీ సహాయం వద్దు, ఏ వద్దు, పో ఇక్కడ నాకు రాధా, నే చేయి పట్టుకున్నది దురుద్దేశంతో కాదు రాధా. ఆ జన్మాంతం ఆలుమగలుగా ఉండాలన్న సదుద్దేశంతోనే. నా ఆశ దురాశ అయినట్టయితే నన్ను మన్నించు రాధా, నన్ను మన్నించు రాధా, మన్నించు. వస్తాను. నేను ఇలా ప్రవర్తించడానికి గల కారణం, నీతి లేని మగాళ్ళందరిలా నువ్వు తప్పుగా ప్రవర్తించబోతున్నావు అనుకున్నానయ్యా. మన్నించయ్యా, నన్ను మన్నించు. పర్వాలేదు రాధా, నీ అనుభవం అలాంటిది. ఇప్పటికైనా నీ కథ ఏమిటో నేను తెలుసుకోవచ్చా? చెప్తానయ్యా. గౌరీ పుత్ర వినాయక విద్యాబుద్ధి ప్రదాయక కోరేనండి కుడుములని తీర్చేనండి ఇడుములని పార్వతీ పుత్ర వినాయక ఈవేళ నాకు మాస్టారు చెప్పే పాఠాలన్నీ బాగా రావాలి. ఏమ్మా బడికి బయలుదేరలేదా? ఎప్పుడు చూసినా వినాయకుడు పాటలేనా? బడికి వెళ్ళే టైం అయిందిగా, త్వరగా బయలుదేరు. అన్నయ్య రాడమ్మా? అన్నయ్యకి కాస్త జ్వరంగా ఉందమ్మా, ఈ పూట ఒక్కదాన్ని వెళ్ళరా. సరే అమ్మా, ఇది దాచిపెట్టు, అన్నయ్యకి వద్దమ్మా. త్వరగా. ఏంటమ్మా, ఐస్ కావాలా? అవును. ఏయ్, మంచి ఐస్ ఫ్రూట్ ఇవే. అట్టగానండి. బండిలోకి వెళ్తున్నావా? నీ దింపుతారా? 12 సంవత్సరాలకి పూర్వం నన్ను బలవంతంగా ఒకడెత్తుకొచ్చి నేనే తల్లి నీ బాబాయినంటూ నన్ను పెంచాడు. వాడి రక్షణలోనే నేను పెద్దదాన్నయ్యాను. వాడే ఒకరోజు దుర్మార్గుడా, వదలరా నన్ను. బాబాయ్ బాబాయ్ అంటే నువ్వే నన్ను బలత్కారం చేస్తున్నావా? వదలరా. బాబాయిని కాదే, బావనే. ఆనాటి నుంచి ఈనాటి వరకు దిక్కులేని పక్షిగా జీవిస్తున్నాను. కానీ ఇంతవరకు అనాథగా ఉన్న నేను ఇక నుంచి రాధా, మనసే మోజు పడుతుందమ్మా, వయసు ఊరుకుతుంది చూడమ్మా, చూడమ్మా. తన తందన తానే కోరిక తీరేనా, తన తందన తానే కోరిక తీరేనా. కొంటె వయసు అందాలే, కోరి వేసెను బంధాలే, మనసు ఊగిను ఉయ్యాలే, వలపు వెన్నెల కాయాలే. తలపులు కలవరించే మోహాలే, తలపులు కలవరించే మోహాలే. ఆశే రేగుతుంది చురయ్యా, తాన తందన తానే శ్రవణురారే, తాన తందన తానే శ్రవణారే. పడుచు పిల్ల పక్కనుంటే మురిపంగ చూస్తుంటే ఎన్నెన్నో కోరికలే రేగెనులే. ఆ పెదవుల రాగం చుగలొలికే కాలం నాకెప్పుడు కలుగును ఆ పరవశ యోగం. ఆ పెదవుల రాగం చుగలొలికే కాలం నాకెప్పుడు కలుగును పరవశ యోగం. తన తందన తానీ శ్రావణురాణి, తన తందన తానీ శ్రావణురాణి.
తాన తందన తానే సమయం రానే తన తందన తానే సమయం రాని మనసు మోజు పడుతుందమ్మా వయసు ఉరుకుతుంది చూడమా తన తందన తానే కోరిక తీరేనా తన తందన తానే కోరిక తీరేనా ఆశే రేగుతుంది చూడయ్యా ముళ్ళు వేసేదెప్పుడు చెప్పయ్యా తాన తందన తానే సమయం రాని తాన తందన తానే సమయం రాని నేను చెప్పిందంత జ్ఞానా అయితే రా చూద్దాం 1 minute ఉండవు సరిగ్గా ఉన్నాయా సరిగ్గా రా విజయ్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ మోర్వెస్ థ్యాంక్ యూ రా. రే ఇప్పుడు నేను చెప్తున్నాను రా యూ విల్ బికమ్ ఎ గ్రేట్ ఛాంపియన్ థ్యాంక్ యూ. విజయ్ ఈ కార్డు తీసుకుపోయి తీసుకుపోయి ముందు రామనాథం గారి చేతికి ఇవ్వు తర్వాత ఆ తర్వాత జరగాల్సిన ఆయన చూసుకుంటారు Come on, I say. ఓకే.
విజయ్, నువ్వు ఛాంపియన్ అయినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఛాంపియన్ కావడానికి కారకులు మీరే కదా. జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. విజయ్, మా కంపెనీ కారు ఎంచుకుని ఈ పోటీలో నువ్వు జయించడం వల్ల మా కంపెనీకి ఎంతో పేరు ప్రఖ్యలు వచ్చాయి. అందుచేత ఆ కారు నీకే బహుమతి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. పోటీలో గెలిపించింది. దానికేం లే, వెళ్ళేప్పుడు కారేం ట్రబుల్ లేదుగా. లేదు, కానీ దారి మధ్యలో ఎవరో కొంతమంది కారులో వచ్చి నన్ను అటాక్ చేశారు. దారి మధ్యలోనా? నీకేం కాలేదు కదా. వాళ్ళందరినీ చింతకాయల్లా చితకొట్టొచ్చా. సరే, బండి సరిగ్గా రిపేర్ చేసి ఇంటికి పంపిస్తా. ఓకే సార్. రేస్ కారు పెట్టిన వజ్రాలు తిరిగి మన దగ్గరికే వచ్చాయి. మన వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ కారుని పట్టుకోలేకపోయారు. ఓ, అంత గొప్ప ఛాంపియన్ వాడు. ఇప్పుడు మన ముఠాలో అలాంటి వాడుంటే మనం ఏదైనా సాధించొచ్చు. మాణిక్యం, బాస్. వెంటనే వాడు మన ముఠాలో చేరే ఏర్పాట్లు చేయి. ఓకే బాస్. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలెన్నో దరి చేరను. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలెన్నో దరి చేరను. స్వర్గం ఎదురాయను. మదిలోన ఆశలు నేడు ఫలించే చూడు. మదిలోన ఆశలు నేడు ఫలించే చూడు. మనసైన నా జతగాడు దరి చేరినాడు. మనసైన నా జతగాడు దరి చేరినాడు. మురిపాల తేల్చవా, రాగాల తేలవా. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలెన్నో దరి చేరను. స్వర్గం ఎదురాయను. ప్రియురాలి తనువే పరచి కాంతుగా చేసి. ప్రియురాలి తనువే పరచి కాంతుగా చేసి. విరహాన వేచింది నీరాక చూసి. విరహాన వేచింది నీరాక చూసి. ఒకసారి చూదము సరసాల సారము. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలెన్నో దరి చేరను. స్వర్గం ఎదురాయను. అనురాగ తీరమేదో అందుకోవాలి. అనురాగ తీరమేదో అందుకోవాలి. సరిగంగ స్నానాలెన్నో ఆడుకోవాలి. సరిగంగ స్నానాలెన్నో ఆడుకోవాలి. సయ్యాటలాడని ఉయ్యాలలోగని. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలే
రాధా ఒకసారి ఇంటిరా, అమ్మతో చెప్పి మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను. రాధా. కుమార్, ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. ఏరా ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, ఎప్పటికి మీరు తినబోయేది? ముందు వాణ్ణి భోంచేయమనమ్మా. ముందు వాణ్ణి భోంచమనమ్మా. ఏమన్నావురా? ఒక పిల్ల? అవునమ్మా, ఆ పిల్ల ఒక రౌడీ దొంగ. కాదమ్మా, ఆ పిల్ల అనాథ, అమాయకురాలు. నీకేం తెలీదమ్మా. నే పట్టణంలో కాలు పెట్టిన వెంటనే నా దగ్గర డబ్బు కొట్టేసిన లోఫర్. ఆ రోజు దాని దగ్గర నుంచి వీడే నన్ను కాపాడాడు. ఈ రోజు వీడే దానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఫూల్. ఆ వ్యభిచారి కబుర్లతో వీడిని బుట్టలో పడేసింది, వీడు పడ్డాడు. విజయ్, ఆ అమ్మాయి వ్యభిచారేం కాదమ్మా, పరువుగా బ్రతుకుతున్న కులస్త్రీ. అందుకే ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా. నే బ్రతుకున్నంత వరకు అది జరగదురా. కుమార్, ఈ అమ్మాయినమ్మా వీడు ప్రేమించే బజారుది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నానమ్మా, నీకొక్కసారి ఆమెను చూపించాలని నేనే రమ్మన్నాను. రాధా, రాకు. ఒక్కడుగు ముందుకేసావో చంపేస్తా. రాధా. వచ్చావు. అరే ఏమిటా ఇదంతా? నువ్వు కుమార్తో మాట్లాడుతున్నప్పుడే వాడి జీవితంలో సంక్షోభం ఏర్పడిపోతోందని సందేహపడ్డాను. అది నిజమైంది. ఏమ్మా, నువ్వు ఈ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే ఐకమత్యంతో ఉన్న పిల్లలు బద్ధశత్రువులా కొట్టుకుంటున్నారే. ఇక నువ్వు ఈ ఇంటికి శాశ్వతంగా వచ్చి కాపురం ఆరంభిస్తే ఏం జరుగుతుందో ఏమో. అరే, అరే! రాధా, ఆగు రాధా. రాధా, కుమార్, నే బ్రతుకున్నంత వరకు అది మరి. కుమార్, నా మాట వినమ్మా. కుమార్, విజయ్! కుమార్, నా మాట వినండి కుమార్. ఏయ్! కుమార్! అయ్యయ్యో, ఊరుకోండ్రా. పాపిష్టిదానా. వాడిని వదిలిపెట్టి డబ్బులే ముఖ్యం తిరిగి ఆడపిల్లలకు ముగ్గురు ఉంది. సరిగా నా కొడుకును పట్టుకున్నావు ఎందుకే? ఏ భావన దూక్కూడదా? అమ్మా, పుత్ర ప్రేమతో ఎంత మాట అన్నారండి. మీకు ఒక మాట ఉన్నట్టయితే ఆమెను శూల లాంటి మాటలతో ఇలా తోలాడతారా? వీధిలో పట్టంత మాత్రాన బంగారం ఇత్తడి కాదమ్మా. మీ కుటుంబంలోకి కోడలిగా రావాలని ఆశపడ్డానే తప్ప మీ కుటుంబాన్ని బాధించాలని కాదమ్మా. ఆ దుర్బుద్ధే నాకు లేదు. అమ్మా, అనవసరంగా నా వల్ల ఏర్పడిన ఈ పరిస్థితికి
నన్ను మన్నించమ్మా. నేను రాధను మర్చిపోతానమ్మా. కుమార్, నువ్వు ఆ అమ్మాయిని వివాహం ఆడటానికి. అవును, కుమారేడి? కుమార్ ఫోన్ చేసి డ్యూటీకి పోయాడు. నువ్వు రా భోజనానికి. కూర్చో బాబు. ఆ, వంకాయ వేపుడా? ఓ పట్టు పడతాను. సార్, ఏం కృష్ణ? బాస్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా పిలిచారమ్మన్నారు సార్. ఏదో ముఖ్యమైన విషయం అంట. ఇదిగో వస్తున్నాను. అదేంట్రా, ఫోన్ చేసి పో. చిటికలో వస్తానమ్మా. ఆ, ఇదిగో 10,000 రూపాయలు. ఇది సింపుల్. చెప్పినట్లు చేశావంటే బోలెడంత డబ్బు వస్తుంది. చెప్పండి, నేనేం చేయాలి? నేను ఇచ్చే వస్తువులను రెండో కంటి వాడికి తెలియకుండా చేర్చవలసిన స్థలానికి నువ్వు తీసుకుపోవాలి. స్మగ్లింగ్ చేయమంటున్నావా? అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదించాలంటే ఇదే మార్గం. దేశద్రోహి, ఇటువంటి చట్టవిరోధమైన పనులకు నేను చచ్చినా ఒప్పుకోను. ఈ పనులు చేసే వాళ్లకు సమాధులు కట్టి పారేస్తాను. ఏమైంది మాణిక్యం? బాస్, విజయమంతో చేరటానికి ఒప్పుకోలేదు బాస్. అన్నీ వాడికి వివరంగా చెప్పావా? చెప్పాను బాస్. మన వివరాలన్నీ తెలుసుకొని మన చెలిమికి ఒప్పుకొని వాణ్ణి బతకనివ్వడం మనకే అపాయం. ముందు వాణ్ణి క్లోజ్ చేయి. ఓకే. అమ్మా, అమ్మా, బాబు కుమార్, వచ్చావా? నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నా కుమార్. ఏమైందమ్మా? విజయ్ భోజనాలు కూర్చున్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి బాస్ గారు నిన్ను అర్జెంటుగా పిలుస్తున్నారని చెప్పాడు. వీడు భోజనం చేయకుండానే పోయాడు. వాడే కార్ డ్రైవ్ చేసుకుంటూ పోడు నా కళ్ళారా చూశాను బాబు. ఇప్పుడు నష్టం ఏమిటి? నా మనసులోని వేదన నీకు చెప్పలేను కుమార్. కుమార్, దయించి వాడెక్కడున్నాడో ఏమిటో చూసి ఇంటికి పిలుచుకురా బాబు. పోరా, దయించి పో పో. విజయ్, విజయ్, డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అవును డాక్టర్, విజయ్ని మీరు ఎలాగైనా కాపాడండి. నా ప్రయత్నం నేను చేస్తాను, దిగులు పడకండి. అమ్మా, విజయుడు బాబు వాళ్ళ బాస్ గారి కారు బెంగళూరు సమీపంలో రిపేర్ అయింది. దానికోసం పోయాడు. ఎప్పుడొస్తాడు? రిపేర్ అవగానే వస్తాడమ్మా. నాకెందుకు భయంగా ఉంది. నువ్వు ఊరికే భయపడకమ్మా, వచ్చేస్తాడు. అమ్మా, బాగా ఆకలి వేస్తుంది, త్వరగా అన్నం పెట్టమ్మా. రా బాబు. దిగులు పడకన్నయ్యా, దైవ కృప వల్ల అంతా శుభంగానే జరుగుతుంది. రాధా, ఉమ్, విజయ్కి మందిచ్చావా? ఇచ్చానండి. కాసేపు ఉండండి, నేను పోయి భోజనం తీసుకొస్తా. ఉమ్. విజయ్, నేనే ధైర్యంగా ఉన్నాను. నువ్వెందుకురా దిగులు పడతావు? విజయ్, వెరీ గుడ్ న్యూస్. డాక్టర్ గారు ఇంటికి పోవచ్చని చెప్పారు. కుమార్, వినాయక, వెళ్ళి ఎన్ని రోజులైనా విజయ్ ఎక్కడున్నాడు, ఎప్పుడొస్తాడో అని ఉత్తరం ముక్క కూడా లేదే. విజయ్, విజయ్, అయ్యో ఏమిట్రా ఇది? నాకెందుకు రా ఈ శిక్ష? ఎంతకు నేనే జన్మలో చేసిన పాపంరా. ఎరా కుమార్, అబ్బాయి ఎప్పుడొస్తాడని అడిగినప్పుడల్లా వస్తాడు వస్తాడు అని సమాధానం చెప్పావే. ఈ దారిలో నాకు చూపించాలనా? అరే విజయ్, రాజా, నా తండ్రి విజయ్, ఆ దేవుడు నీకెందుకు ఇప్పుడు ఇంత దండన విధించాడు? అమ్మా,
నా కాళ్ళ మీద నిలబడి తల్లిని కాపాడతానని నేను గొప్ప ప్రగల్భాలు పలికాను. కానీ ఆ దేవుడు 2 కాళ్ళ మీద నిల్చోవడంలో కష్టం లేదురా, ఒంటి కాలి మీద నిలబడు అని ఒక కాలు తీసుకున్నాడమ్మా. బాబు విజయ్, ఇప్పటికైనా జరిగింది ఏమిటో చెప్పరా? అరే అరే కుమార్, నువ్వైనా చెప్పరా? అరే నువ్వైనా చెప్పరా? నేనే చెప్తామ్మా. నువ్వే ఉద్దేశంతో కార్ డ్రైవింగ్ చేయొద్దని వారించావు నాకు తెలియదు. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, పోటీలోనూ పాల్గొన్నాను. అందువల్ల ఏర్పడిన విపత్తేనా ఇది? కాదమ్మా, స్వార్థపరులు కొందరు నా సామర్థ్యానికి మెచ్చి నన్ను స్మగ్లింగ్లో దింపాలనుకున్నారు. ఫలించలే. అందుకు వాళ్ళు ఆగ్రహం చెంది కారెక్కించి చంపాలనుకున్నారు. కానీ ప్రాణానికి వచ్చిన అపాయం ఒక కాలుతో పోయిందమ్మా. అందుకేరా కారు డ్రైవింగ్ వద్దన్నది. నువ్వు విన్నావా? ఏ కారు పోటీ నిర్దయగా నా పసుపు కుంకుమల్ని బలి తీసుకుందో, అదే పోటీ నా కొడుకు కారును కూడా బలి తీసుకుందే. ఏమిటి అనేది? అవును బాబు, మీ నాన్నగారు కారు డ్రైవింగ్ లో నేర్పున్న వ్యక్తి. ప్రైజులు తెచ్చి ఇంట్లో అలంకరించేవారు. కొంతమంది సమాజ విరోధులు తమ ముఠాలో వచ్చి చేరమని వారిని బలవంతం చేశారు. మీ నాన్నగారు ఒప్పుకోలేదురా. అందుకని ఆ పాపాత్ములు ఉద్రేకపడి ధర్మంగా నడుచుకోబట్టి ఆయన్ని చంపారు. దీనికంతకీ కారణం ఆ మెకానిక్ మాణిక్యమే. మాణిక్యమా? వాడు ఎలా ఉంటాడమ్మా? మనిషిని చూస్తే జన్మలో వాడిని మర్చిపోలేవురా. వాడికి ఒక కన్ను కూడా లేదు.
అమ్మా విజయ్ ఇంట్లో లేడండి? బాధపడకండి అమ్మా, భగవంతుని లీలా వినోదాలు మానవ మాత్రలు మనకేం తెలుస్తాయమ్మా. విజయ్ వస్తే ఇది రామనాథం ఇచ్చిపోయాడని చెప్పండి. మేము వెళ్ళొస్తామమ్మా. నాన్నగారికి కారకుడు వీడేనా? రే కుమార్, ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకునే వరకు వీణ్ణి జాగ్రత్తగా కనిపెట్టడం నీ బాధ్యత. అమ్మా, వదిలిపెట్టను, విడిచిపెట్టను. నన్ను వదిలిపెట్టి పోవటాన్ని నేను ఒప్పుకోను. అవునరా, నీ ముద్దు మొహం చూస్తూనే ఇంతవరకు నేను బ్రతుకున్నాన్రా. లేదంటే పోయిన మీ నాన్నతో పాటే నేను వెళ్ళిపోయేదాన్ని బాబు. అమ్మా, అన్యాయంగా చంపారు మా నాన్నగారిని. ఆ నరహంతకుల మీద పగ తీర్చుకోవడం కన్నబిడ్డ కర్తవ్యం. వద్దు విజయ్. నా మాట నిలబెట్టుకోనట్లయితే నేను మా నాన్న రక్తానికి పుట్టనట్లే. కిందదిగో, నువ్వే చెప్పేది. అమ్మంటుంటే ఎక్కడికి పోతావే? అమ్మ విజయ్, పదవే. ఏయ్, మీ నాయకుడు ఎవరు? వాడెక్కడున్నాడో మర్యాదగా చెప్పు, లేదా ప్రాణాలతో నువ్వు తప్పించుకుపోలేవు. ప్రాణానికి భయపడే పిరికి పందలు మా ముఠాలు ఎవరు లేరు. నీకు ప్రాణభయం లేకపోవచ్చు. ఇది మరీ మొండి ఘటనలా ఉంది. ఉండు కుమార్, నేను అడుగుతాను. కుమార్, పడిపోతుంది, పట్టుకో. ఏయ్, ఆగు, ఆగు, ఆగు. నిన్నే ఆగు, ఆగు, ఆగలే, ఆగు. ఎక్కడికి పారిపోతావే? ఆగే. ఆగే. చెప్పు కుమార్, వదలరాదండి. వదలనవే. వాళ్ళ నాయకుడి గురించి మనకు ఎలా తెలుస్తుంది? ఫూల్, దాన్ని మనం రహస్యంగా ఫాలో చేస్తే. ఆగండి. ఒకరిని కాల్చడానికి ఒక బుల్లెట్ చాలు. ఇన్ని బుల్లెట్స్ వేస్ట్ చేశారు ఎందుకు? మేడం, నేను మీ శత్రువుని కాదు, మిత్రుణ్ణి. ఇదిగో మీరు వెతుకుతున్న బంగారం. మీ వాళ్ళ దగ్గర నుంచి బంగారం లాక్కుపోయాడే,
ధైర్యవంతులన్నా ధర్మగుణం ఉన్న మనుషులన్నా మా బాస్ ఎప్పుడు బాగా లైక్ చేస్తారు. రండి, బాస్ దగ్గర తీసుకుపోతాను. ఆ దుర్మార్గుని కట్టిపడేయండి. రండి. వెల్కమ్ యంగ్ మ్యాన్, వెల్కమ్. బాస్, వీరు వచ్చిన వేగం, మాటలోని మాధుర్యం, అందమైన విగ్రహం అన్నీ చూశాను. రీనా, స్నేహితులకు మన మిత్రం సంతృప్తికరంగా ఉండాలి. మైండ్ ఇట్. ఎస్ బాస్. దారి కాచి నిన్నే చేరి కోరి కోరి అందమంత నిలువున్నా తరచరా నిన్ను పట్టి కన్ను కొట్టి మెచ్చుకుంటూ వెన్ను తట్టి బలచరా పిలిచరా బ్రహ్మే వచ్చే అందముగా ఓ నాట్యాలాడే మధురముగా దారి కాచి నిన్నే చేరి కోరి కోరి అందమంత నిలువున్నా పరచరా నిన్ను పట్టి కన్ను కొట్టి రంభే వచ్చే అందముగా ఓ నాట్యాలాడే మధురముగా నీకే స్వంతం కాదనకు ఈ అనువిమోహం ఉత్కటలింకా వలదనకు తరగని నిష పలకుల ఖుషి దొరకని మజా చవి చూడు దారి కాచి నిన్నే చేరి కోరి కోరి అందమంత నిలువునా పరచరా నిన్ను పట్టి కన్ను కొట్టి మెచ్చుకుంటూ వెన్ను తట్టి బలచరా పిలిచరా ఓ ఓ ఓ ఓ ఓ బ్రహ్మే వచ్చే అందముగా ఓ నాట్యాలాడే మధురముగా శృంగారంలో ఆగని కోరిక తెలుసుకో పెంచుకో చెరిసగం చేసుకో నిన్నే వరించిన కన్నెల చిన్నెల కన్నె మనస్సును కవ్వించు కన్నుల పూసిన మోహం గాంచి సరసం పంచి నవ్వించు జీవన సుధా మధురం కదా అందులో సుఖం చూపించు దారి నిన్నే చేరి కోరి కోరి అందమంత నిలువునా పరచరా నిన్ను పట్టి కన్ను కొట్టి మెచ్చుకుంటూ వన్ను తట్టి తలచరా పిలిచరా రంభే వచ్చే అందముగా ఓ నాట్యాలాడే మధురముగా Come on. Come on. చలిగా ఉందా? వెయిట్. ఇప్పుడు ఎలా ఉంది? నాట్ బ్యాడ్. ఇదిగో తొడుకోండి, నేను డ్రెస్ మార్చుకొస్తాను.
మిస్టర్ రాజా. మిస్టర్ రాజా, మీ గురించి నేను తెలుసుకోవచ్చా? ఎవరిని తెలియకుండానే ఇంత గొప్ప స్వాగతం ఇచ్చారా? మా బాస్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. మీ బాస్ ఇలాంటి ప్రశ్నలన్నీ అడగమని? లేదు. బ్యూటిఫుల్. ఏమంటే ఈ పాటికి నేను ఎవరో ఆయనకు అర్థమై ఉంటుంది. మీ అమాయకత్వం చూస్తుంటే పరితాపంగా ఉంది. నాకెప్పుడో బోధపడిందండి. ఏమని? నిజంగా మీరు ఏ క్లాస్ డ్రైవర్, ఎక్సలెంట్ పర్సనాలిటీ, గొప్ప ధైర్యశాలి. ఆ పేరే? నాకు ఒక విషయం మాత్రం తెలియలా. ఏమిటది? చేతికి దొరికిన ఐశ్వర్యం అంతా ఏ మూర్ఖుడైనా అమాయకంగా తీసుకొచ్చిస్తాడా? హ, మూర్ఖుడైతే తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నించాడు, పారిపోయి ఉంటాడు. మరి మీరెందుకు తీసుకొచ్చిచ్చారు? దానివల్ల మీకేమిటి లాభం? నేను అపరాధిలా పోయుంటే నాకు ఆ ఐశ్వర్యం మాత్రమే దక్కుండేది. నా సామర్థ్యానికి స్వాగత సన్మానాలు జరిగే. వెల్ మిస్టర్ రాజా, మీరు పట్టుకున్న వాడితో మీకు పూర్వ పరిచయం ఉందా? పూర్వం ఏం లేదు, పట్టుకున్నాకే పరిచయం అయింది. నిజంగా మీకు వాడికి ఏం సంబంధం లేదా? సంబంధం ఉన్న వ్యక్తి అయితే వాడికి సమాధి కట్టే చోటుకు పట్టుకొస్తానా? స్టూపిడ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? టూ ఇంటెలిజెంట్. డిన్నర్లో మళ్ళీ మనం కలుసుకుందాం. మిస్టర్ రాజా, వీరే మన బాస్. యూర్ అ గ్రేట్ మ్యాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లీజ్ బీ సీటెడ్. రాజా, ఇది నీ కొరకు ఏర్పాటు చేయబడిన విందు. కానీ Cheers. రాజా, మనిషి ఆకలికే ఇవన్నీ, మానసోల్లాసానికి. మనసులో చాపల్యమా? చాపల్యమే లేదు, వస్తే వదిలేది లేదు. రాజా, ఆడపిల్లని ఇలా అవమానపరచడం నేను సహించలేను. Damn it. Stop it. Get out. I said get out. తలుపు మొయ్యమంటారా? రాణి, ఇక్కడికి నువ్వెలా వచ్చావు? ఇల్లొదిలి మీరు వచ్చాక అమ్మని చూసొద్దామని వెళ్ళానుకొని మీ వివరాలన్నీ అడిగారు. నాకేం తెలియదన్నాను. నిజం చెప్పి ఎవరు పెట్టమని నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు. ఏమవుతుందో ఏమోనని భయపడ్డాను. నాకు మీరు కనిపించారు. నా దిగులంతా మాయమైపోయింది.
ఏమిటండి ఇది? రాజా కంగ్రాచులేషన్స్ విజయ్, కంగ్రాచులేషన్స్. వాణ్ణి నా చేతులతో నేనే చంపాలనుకున్నాను. నాకు కసక్త చనిపోయిన ఆ నిమిషమే నేను చచ్చిపోదామనుకున్నాను. కానీ ఆ హత్య చేసిన పాపాత్ములను ముక్కలు ముక్కలు చేద్దామని ఇంతకాలం నేను బ్రతికొద్దాను. ఇద్దరిలో ఒకడి కథ ముగిసింది. ఆ రెండో వాడి కథ కూడా నువ్వే పూర్తి చెయ్యాలి. ఇదిగో, ఇందులో ధనపాలు గురించి పూర్తి వివరాలున్నాయి. ఏ రోజు నువ్వు వాణ్ణి చంపుతావో ఆ రోజే నా ఆత్మ శాంతిస్తుంది.
ఛాంపియన్ కరుణాకరాన్ని చంపాడా? అవును బాస్. వీళ్ళు మీ దగ్గరకు వచ్చి యాతన పెడుతున్నారు ఎందుకు? వీళ్ళు నా భర్తను చంపిన ముఠాకు చెందిన వాళ్ళమ్మా. వీళ్ళని వెతుక్కుంటూనే మా అబ్బాయి బయలుదేరాడు. వీళ్ళంతా నన్ను ఎత్తుకుపోవటానికి వచ్చారు ఇక్కడికి. ఊరికే ఆధారపడకండమ్మా, మీకు కాపలాగా ఇకపై నేనుంటాను. రాధా, సరి అయిన తరుణంలో వచ్చి కాపాడేవమ్మా. రా. అమ్మతో చూస్తుంటే నా ముద్దుల కొడుకు జ్ఞాపకం వచ్చాడు బాబు. వాడిప్పటిదాకా బ్రతుకున్నట్టయితే అచ్చన్ని మోస్తరుగా ఉండేవాడు బాబు, అచ్చన్ని మోస్తరుగా ఉండేవాడు. మీ అబ్బాయి? అవును బాబు, భగవంతుడి శాపం వల్ల ఇదే స్థలంలో ఈ చేతులతోనే నా కుమారుణ్ణి పూడ్చాను. ఆనాటి నుంచి ఊరు లోకం సర్వం నాకు ఈ చోటు వదిలేసి నేను ఎక్కడికి పోలేను బాబు. ఆత్మీయులు మీకు ఈ లోకంలో ఎవరూ లేరా? ఆ కన్నీటి కథ జ్ఞాపకం చెయ్యకు ఇప్పుడు, అది మాత్రం జ్ఞాపకం చెయ్యకు. చూడు బాబు, ఇది చిన్నప్పుడు నా కొడుకు వేసుకున్న గొలుసు. నేను నా బిడ్డగా ఊహించుకుని నేను ఈ గొలుసు నీ మెళ్ళ వేస్తున్నాను. ఒక్క మాట బాబు, నన్ను ఒకే ఒకసారి నువ్వు అమ్మా అని పిలు బాబు. ఏది
పిలవరా పిలు బాబు. అమ్మా 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 స్కౌండర్! ఎవరు నువ్వు? సార్, నేను మా నాన్నగారిని వెతుకుంటూ వస్తున్నా. అందరూ నన్ను తరుచుకుంటూ వస్తున్నా సార్. సార్, ఏరా, మీ నాన్న ఇక్కడున్నాడా? ఎవరో ఇంకా నాకు కనిపించలేదే. ఎగతాళి చేస్తున్నావా? సార్, ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది? దాని మాట నీకెందుకురా? ఈవిడ మా అమ్మగారు సార్. మీ అమ్మగారా? అవును. ఇది నా భార్యరా? మీ భార్య? తప్పకుండా. నా తండ్రి మీరే నాన్న. నీ మాటలు నమ్మనురా. నా మాట నమ్మక్కర్లేదు. ఈ డాలర్ అయినా నమ్మగలరో లేదో చెప్పండి. నన్ను మా అమ్మని మీ నుంచి వేరుపరిచేది ఈ డాలరే కదండి. కాస్త జ్ఞాపకం తెచ్చుకోండి. ఇస్తావా లేదా? ఇంతవరకు మీరు అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నాను. అన్నీ నాశనం చేశారు. ఇప్పుడు ఈ పిల్లాడి మెళ్ళ ఉండే గొలుసు కూడా అడుగుతున్నారే. ఏమైనా సరే ఇది నేను ఇవ్వనండి. ఇవ్వనండి మీకు. ఇవ్వవు? నేను ఇవ్వనండి. ఇవ్వవు? నేను ఇవ్వనండి. నేను ఇవ్వనే ఇవ్వను. దుర్మార్గుడా, నా కొడుకుని కాల్చావే. నువ్వు నా కుమారుడివే. అమ్మ అందరినీ వదిలి వెళ్ళిపోయింది నాన్న. నా భార్య గతించిందా? అవునన్నా. అమ్మా నాన్నెక్కడా ఎక్కడా అని అడిగినప్పుడల్లా దిగులు పడకు, నేను చచ్చేలోగా ఒకరోజు మీ నాన్నగారిని చూపిస్తానని ఓదారుస్తూ ఉండేది. ప్రాణం ఊగిసలాడుతున్న ఆఖరి క్షణాల్లో ఈ స్థలానికి పోతే మీ నాన్నగారు అక్కడ కనిపిస్తారని చెప్పి శాశ్వతంగా కన్ను మూసిందమ్మా. ఆ దేవతను ఎన్నో బాధలు పెట్టానురా, ఎన్నో బాధలు పెట్టాను. నే అనుకున్నది నువ్వు అన్నావు. దానికోసమే విదేశాల నుంచి పెద్ద పార్టీని రమ్మన్నాను. అతను 2-3 రోజుల్లో వస్తాడు. వస్తే నీ సలహా ప్రకారం చేస్తాను. ఓకే? ఓకే డాడీ. హలో కుమారా, కుమారా, మన సంగతి ఏమైంది? అంతా సక్సెస్ఫుల్ గా పూర్తయిపోయింది. రేపు ఉదయాన్నే నువ్వు రాణి కలిసి దుబాయ్ దేశపు వ్యాపారస్తులా ఇక్కడికి రావాలి. మిగతా సంగతులన్నీ నేను చూసుకుంటాను. ఓకే? ఓకే. హలో సర్కార్. కమాన్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మహదానందంగా ఉంది. మాకి మిమ్మల్ని కలుసుకోవడం మహదానందంగా ఉంది. హలో. హలో, లోపలికి పోదామా? జరూర్ జరూర్. ఇప్పుడు మేము త్వరగా బిజినెస్ ఫినిష్ చేసుకుని వెంటనే బాగ్దాదుకు బయలుదేరాలి. అందుచేత దాచిపెట్టిన వస్తువులన్నీ వెంటనే తీసుకొచ్చేస్తాను. బాస్, తొందరపడకండి. నేను పంపిన సేట్ వీడు కాదు. ఈ మనిషి ఎవరు? హోటల్ రూమ్ లో వాడిని కట్టిపడేసి వాడి వేషం వేసుకొచ్చిన డూప్లికేట్ సేట్. డూప్లికేట్? అవును, వీడే మన విరోధి విజయ్. అది వాడి లవర్. కరెక్ట్ టైంకి వచ్చావు సింగన్న. లేనట్టయితే నేను మోసపోయిండేవాణ్ణి. పట్టు కట్టండి ఈ వంచకుల్ని. బాస్, ఇతనెవరు? నా కుమారుడు. తప్పిపోయింది నా కుమారుడు. ఓహో, ఈ వేళ ఇక్కడ ఎన్నెన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. ఇకపైన మనకి కష్టం లేదు. వీళ్ళందరినీ క్లోజ్ చేస్తే మనందరూ సంతోషంగా ఉండొచ్చు. చెప్పు సింగన్న, వీళ్ళని నరకమంటావా లేక కాల్చమంటావా? ఆ సత్కార్యాన్ని మీరు చెయ్యొద్దు. ఏ, నువ్వే చేస్తానంటావా? కాదు, ఆ పుణ్యకార్యాన్ని మీ సుపుత్రుడు చేస్తాడు. నేనా? అవును, విజయ్ వాళ్ళ నాన్న కోసం మీ నాన్నను చంపాలని వచ్చాడు. మీ తండ్రిని చంపాలని వస్తే వదిలిపెట్టడం భావ్యమా? అవును, ఆ పుణ్యకార్యాన్ని నేనే చేస్తాను.
ఆప్తుల వల్ల ఆపదలు రావచ్చని నేను ముందుగానే ఊహించాను. అందుకే తుపాకీలో ఉన్న గుళ్ళు భద్రంగా దాచిపెట్టాను. బాస్, వీడు మీ కుమారుడు కాదు, విజయ్కి ప్రాణమిత్రుడు కుమార్. కుమారా రేఖల్ కొడుకు అని చెప్పి కొంప తీద్దాం అనుకున్నావా? పట్టుకట్టండి రావిండి. సింగన్న, వీళ్ళ ముగ్గుని నువ్వే కాల్చిపారే. ఈ కుక్కల్ని నేనే కాల్చి పారేస్తాను. మేం చస్తే ఒట్టి ప్రాణాలే నష్టం, కానీ మీకు 2 కోట్ల రూపాయల నష్టం. పర్వాలేదా? ఏమిట్రా వాగుతున్నావు? కొడుకనుకుని దాచుకున్న ధనమంతా చూపించావే, అదంతా లేకుండా చేశాం. బెదిరిస్తున్నావా? సింగన్న, కొంచెం వెయిట్ చేయి. మోసం జరిగింది. సింగన్న, నా రేయ్, ఆ ధనమంతా ఏమైంది? ఏమైందిరా? భద్రంగా దాచాం. ఎక్కడ్రా? బయట. మర్యాదగా నా ధనమంతా నాకు అప్పగించండి. వదిలిపెట్టు, తీసుకొస్తాం. మిమ్మల్ని నమ్మి ఎలా వదిలిపెట్టను రా? మీకు బంగారం కావాలంటే వదిలిపెట్టండి మమ్మల్ని. 2 కోట్ల రూపాయలు. సింగన్న, వస్తున్నా బాస్. ఇప్పుడు ఏం చేద్దాం రా? బాస్, వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టండి. గుడ్, వాళ్ళని వదిలేయండి. మేం వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఆ? ఒక గంట సేపట్లో మీరు లేదంటే అయితే విజయ్, కుమార్, అమ్మా, త్వరగా మీరు రానట్లయితే వీళ్ళు సజీవంగా మీకు కనిపించరు. ఇప్పుడు మీరు పోవచ్చు. దిగులు పడకమ్మా, తప్పకుండా మేము వస్తాం.
కొంటె వయసు అందాలే కోరి వేసెను బంధాలే మనసు ఊగిన ఉయ్యాలే వలపు వెన్నెల కాయాలే తలపులు